ఏపీలో వైసీపీ హయాంలో భారీ భూదోపిడీ జరిగిందని శ్రీకాళహస్తి బీజేపీ నేతలు అంటున్నారు. ఈ భూదోపిడీలో శ్రీకాళహస్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని బీజేపీ నాయకులు కోల ఆనంద్ ఆరోపించారు. ఇప్పటివరకు 6,000 ఎకరాల వివరాలు సేకరించినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయి, భూములు చేతులు మారాయని చెప్పని ప్రభుత్వం ఒక ప్రాథమిక నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి సామాజిక కోల ఆనంద్ కూడా దీనికి సంబంధించిన రికార్డులను సేకరించే పనిలో నిమగ్నమే. ఆయన కొంతవరకు పనిచేయడం కూడా జరిగింది. మనతో పాటు ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయని ప్రకటించిన నేపథ్యంలో మీరు చేపట్టిన ఒక పరిశీలనలో ఏమేమి అంశాలు బయటకు వచ్చాయి? ఇప్పటి వరకు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భూదోపిడి కాళహస్తి నియోజకవర్గంలోనే గత శాసనసభ్యుడు, అదేవిధంగా జిల్లా కలెక్టర్గా పనిచేసినట్టు వెంకటరమణారెడ్డి కావచ్చు, సబ్ రిజిస్టర్లు కావచ్చు, అదేవిధంగా ధనంజయ రెడ్డి ఎవరైతే గత సీఎం కార్యదర్శిగా ఉన్నాడు ధనంజయ, వీరందరి ఆదేశంతో కాళహస్తి నియోజకవర్గంలో దగ్గర ఇప్పటి వరకు 12,000 ఎకరాలు తేలింది. దాంట్లో 6,000 ఎకరాలకు మాకు ప్రూఫ్ దొరికింది. 6,000 ఎకరాలకు సంబంధించి ప్రూఫ్ కూడా అన్ని ఆధారాలతో మేము ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా 1977 చట్టాన్ని సవరణ చేసుకొని జీవో నెంబర్ 257 ఒక దొంగ ఎన్ఓసిని సృష్టించుకొని వాళ్ళు కొత్త జీవో నెంబర్ని వేసుకొని ఈ యొక్క ఏదైతే ఫ్రీ హోల్డ్ అని చెప్పి ఎన్నికలకి 2-3 మాసాల ముందే ఈ యొక్క తతంగం అంతా కూడా ప్రారంభమైంది. నిరుపేద ప్రజల దగ్గర ఎవరైతే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారో వారందరి దగ్గర 6 లక్షల నుంచి 8 లక్షల వరకు ఎకరాన్ని కొనుగోలు చేసుకొని వీళ్ళు ఇష్టారాజ్యంగా ఫ్రీ హోల్డ్ చేసుకొని సబ్ రిజిస్టర్ రైట్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఒక్కొక్క ఎకరాన్ని 60 లక్షలకి 70 లక్షలకి 80 లక్షలకి అమ్ముకోవడం కూడా జరిగింది కాళహస్తి నియోజకవర్గంలో. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఈ ప్రభుత్వం అదే గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అదేవిధంగా మా పార్టీ ఢిల్లీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాము. దీని మీద సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ ఖచ్చితంగా దీని మీద ఎవరైతే దీంట్లో పూర్తిగా ఉన్నారో అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వారందరి మీద సమగ్ర విచారణ జరిపి ఖచ్చితంగా దీంట్లో దోపిడీ దొంగలు ఉన్నారు. ఈ దొంగలందరినీ కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్ అదే. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించి రాజీవ్ నగర్ అనేటువంటి ఉంది పట్టణ సమీపంలో, అక్కడ దగ్గర మరి 4,600 దొంగ పట్టాలను సృష్టించి గత వైసీపీ ప్రభుత్వంలో 200 కోట్ల పైచిలకు అక్కడ దోపిడీ జరిగింది. గత శాసనసభ్యుడు కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, వారందరి మీద కూడా మేము విచారణ జరపాలని చెప్పి మా శాసనసభ్యుడు అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా దీని మీద సమగ్ర విచారణకు ఆదేశించారు. అదేవిధంగా రేణుగుంట మండలానికి సంబంధించి వెంకటాపురం కావచ్చు, అదేవిధంగా కరకంబాడి కావచ్చు, అన్నాసంపల్లి కావచ్చు, మరి రేణుగుంట పట్టణానికి సంబంధించి ఆనుకుని ఉన్నటువంటి మరి వికృతమాల కావచ్చు, ఏర్పేడు మండలము, ఇవన్నీ కూడా దోపిడీ జరిగింది. జగనన్న కాలనీ పేరుతో అతిపెద్ద దోపిడీ అది. 1000 ఎకరాలని వాళ్ళు గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్లు సంబంధించి వాళ్ళ దగ్గర ఇదే రకంగా 6 లక్షలు 5 లక్షల ఎకరా తీసుకొని అది కూడా ప్రభుత్వం నుంచి 18.5 లక్ష ప్రభుత్వం డబ్బు కాజేశారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేకి 50%, మరి రైతులకు 50% అని చెప్పి అదొక పెద్ద స్కామ్ ఉంది. వీటన్నిటి మీద కూడా మరి గతంలో చేసిన దోపిడీని ఈ ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్య తీసుకొని వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, భయం రావాలని చెప్పి ఒక్క కాళహస్తి నియోజకవర్గంలో 12,000 ఎకరాల దోపిడీ జరిగింది. 6,000 ఎకరాలకు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క పత్రికా సమావేశం కూడా అందువల్ల ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ప్రధానంగా 6 జిల్లాలలో ప్రభుత్వం భూ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ 6 జిల్లాలకు సంబంధించి ఎన్ని వేల ఎకరాలు భూములు కుంభకోణం జరిగి ఉండొచ్చు, లేదంటే భూముల ఆక్రమణ జరిగి ఉండొచ్చు? ఇటీవల మనం చూసాం, మదనపల్లి కేంద్రంగా పెద్దిరెడ్డి దోచినటువంటి భూములు, వాటి యొక్క బాధితులు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇచ్చినటువంటి ఫిర్యాదుల క్రమంలో విచారణ ప్రారంభమైన వెంటనే, విచారణ చేస్తారని తెలుసుకున్న వెంటనే రికార్డులు మాయం చేసే క్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టి మొత్తం కూడా మాయం చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించే క్రమంలో మొదటగా రాయలసీమ మరియు ప్రకాశం జిల్లా, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అదేవిధంగా కడప, సత్యసాయి, తిరుపతి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోని 6 మండలాలతో కలిపి ఎంక్వైరీ చేసిన తర్వాత, అంటే రికార్డులు పునః పరిశీలిస్తే
చుక్కల భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఫ్రీ హోల్డ్లో పెట్టి, ఎన్నికలకు ముందు ఫ్రీ హోల్డ్లో పెట్టి వాటన్నిటిని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు వారి యొక్క అనుయాయుల పేరుతోటి దారాదత్తం చేసే విధంగా తక్కువ ధరకు వాటన్నిటిని అప్పచెప్పే విధంగా ఒక పెద్ద ఎత్తున భూ కుంభకోణం రాష్ట్రంలో జరిగిందనే దానికి ఆధారాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి. ఆ రకంగా మాకు వచ్చినట్టు సమాచారం మేరకు ఇప్పటికీ 18,000 ఎకరాలు వైసీపీ నేతల కబ్జాల్లో ఉందని, అందులో సింహభాగం రమారామి 12,000 ఎకరాలు కేవలం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే యొక్క అనుచరులు దోచుకున్నారనేది వాస్తవం తెలుస్తుంది. కాబట్టి ప్రధానంగా ఇక తిరుపతికి వస్తే, తిరుపతి పట్టణానికి సమీపంలో పెద్ద ఎత్తున మఠాలకు సంబంధించిన భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. అయితే ఈ భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేతులు మారాయి. కొంతమంది తమ సొంత సొత్తు మాదిరా వేరే వాళ్ళకి విక్రయించారని చెప్పని ఏకంగా ఒక మాజీ మంత్రి సొంతంగా ఒక మఠం భూమిలోని ఇల్లు కట్టుకున్నాడని ఆరోపణలు. దీని మీద విచారణకు మీరు ఏమైనా డిమాండ్ చేసే అవకాశం? ఖచ్చితంగా ఇప్పుడు 22(1A) D(1C) కింద డికేటి భూములు, ప్రభుత్వ భూములు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి భూములు, వీటన్నిటిని కూడా నిషేధిత జాబితాలో ఉంచాల్సిన ఉన్నప్పటికీ వాటిని తొలగించి ఫ్రీ హోల్డ్లో పెట్టి ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాల్సినటువంటి భూములు కేవలం వారి యొక్క అనుయాయులు కట్టబెట్టే క్రమంలో భాగంగా మీరన్నట్టు ఈ జిల్లాలో ఎక్కువ తిరుపతి జిల్లాలో పెద్దిరెడ్డి యొక్క హవాలో మొత్తం వేలాది ఎకరాలు కబ్జాకు గురి కాబడింది. నిస్సిగ్గుగా తాను నివాసం ఉన్నటువంటి ఇల్లు కూడా మఠం సంబంధించిన జాగాలో యథేచ్ఛగా నిర్మించుకొని ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సినటువంటి రవాణాకు చెందినటువంటి రోడ్డుని ఆక్రమించుకొని తిరుపతి పురపాలక సంఘం కార్పొరేషన్ యొక్క నిధులతో సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసుకొని నిస్సిగ్గుగా వాళ్ళ ప్రభుత్వ భూములను, మఠం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకునే క్రమంలో వాటి నుంచి తప్పించుకునేదానికి ఆధారాలు మాయం చేసేటువంటి క్రమంలో నిప్పు పెట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే పునఃపరిశీలన పేరుతో రికార్డులన్నింటిని కూడా తవ్విచూస్తున్నారు, లోతుగా దర్యాప్తు చేయాలి. వీటన్నిటి వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. దోషులు అంటే నిస్సిగ్గుగా ప్రజల చేత ఎంపిక కాబట్టేటువంటి ఎమ్మెల్యేలు ప్రజా అవసరాల కోసం కాపాడవలసినటువంటి భూములను దోచుకోవడం ఏదైతే ఉందో ఇది పెద్ద నేరం. కాబట్టి ఈ నేరానికి పాల్పడ్డ వాళ్ళు ఎవరైనప్పటికీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా కట్టకట్టాలకు వెనకకు పంపించే దానికోసం ఇవాళ పెద్ద ఎత్తున మేము ఒక ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ఇవాళ విచారణ చేపట్టేటువంటి విచారణ బృందాలకు కూడా అప్పచెప్తాము. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చుక్కల భూములు కానీ లేదంటే అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వం సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు ప్రభుత్వ పొరంబోకు భూములను కూడా పెద్ద ఎత్తున ఆక్రమించి తమ ఆనయాలతోటి కట్టబెట్టి కోట్ల రూపాయలను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కాజేశారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో అధికారులు కానీ నాయకులు కానీ వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వార్త స్టూడియో.